సౌత్ ఆఫ్రికా ఐసీసీ ట్రోఫీ కల నెరవేరింది. తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన WTC ఫైనల్లో ఆసీస్ ను ఓడించింది సౌత్ ఆఫ్రికా. మార్క్రమ్ సెంచరీతో రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తం 207 బంతులు ఆడిన మార్క్రమ్ 136 రన్స్ చేసి అదరగొట్టాడు. కెప్టెన్ బౌమాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులెట్టించాడు. సౌత్ ఆఫ్రికా ఐసీసీ ట్రోఫీ కల నెరవేరింది. తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన WTC ఫైనల్లో ఆసీస్ ను ఓడించింది సౌత్ ఆఫ్రికా. మార్క్రమ్ సెంచరీతో రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తం 207 బంతులు ఆడిన మార్క్రమ్ 136 రన్స్ చేసి అదరగొట్టాడు. కెప్టెన్ బౌమాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులెట్టించాడు. ఈ ఇద్దరు రాణించడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుపు ఈజీ అయింది. వరల్డ్ క్రికెట్కు లెజెండరీ క్రికెటర్లను అందించిన సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. వరల్డ్ కప్, T20 లాంటి కప్పులు వచ్చినట్టే వచ్చి చేజారాయి. ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్స్ వరకు వెళ్లి అక్కడి నుంచి వెనుదిరగడంతో నిరాశ ఉండేది. కానీ ఈసారి మాత్రం అంచనాలను తలకిందులు చేస్తూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను ముద్దాడింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో సఫారీలు చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా జైత్రయాత్రకు అడ్డుకట్ట వేస్తూ తొలి ఐసీసీ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. దశాబ్దాలుగా క్రికెట్ ఆడుతున్న ఆ జట్టు ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ ఐసీసీ ట్రోఫీని ముద్దాడలేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి. సంతోష్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చాలా ఆసక్తికరంగా కొనసాగింది. ఇద్దరు హేమాహేమి టీంల మధ్య, ఒకవైపు ఆస్ట్రేలియా, మరోవైపు సౌత్ ఆఫ్రికా, ఈ రెండు టీమ్స్ మధ్య WTC ఫైనల్ అనగానే చాలామంది ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ మొదటి 2 రోజుల పాటు గేమ్ అంతా బౌలర్లదే ఆధిపత్యంగా కొనసాగింది. భారీ స్కోర్స్ లేవు, భారీ హిట్టింగ్స్ కూడా లేవు. దిగ్గజ బ్యాట్స్మెన్స్ సైతం కేవలం సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం అయిపోయి ఫస్ట్ ఇన్నింగ్స్లో చతికిలబడ్డటువంటి పరిస్థితి. ఈవెన్ ఆస్ట్రేలియా తక్కువ స్కోర్కే కట్టడి చేయగలిగినటువంటి సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత సునాయాసంగా గెలవాల్సింది పోయి తక్కువ స్కోర్కే, ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా తక్కువ స్కోర్కే పరిమితం అయిపోయింది, ఆల్అవుట్ అయిపోయింది. కానీ ఒక్కసారిగా 2 రోజుల ఆట తర్వాత పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించారు సఫారీలు. మనం చూసాం, మార్క్రమ్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్తో ఈరోజు విజయానికి చేరువ చేశాడు. ఈరోజు WTC టైటిల్ సాధించింది సౌత్ ఆఫ్రికా అంటే ముఖ్య కారణం కూడా ఒకవైపు మార్క్రమ్, మరోవైపు కెప్టెన్ బౌమా ఇద్దరు ఆడినటువంటి ఇన్నింగ్స్గానే చెప్పొచ్చు. ఒకవైపు తొడకండరాల నొప్పితో బాధపడుతూనే బౌమా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మార్క్రమ్కు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ని చక్కబెట్టారు. బౌమా తక్కువ స్కోర్, సింగిల్ డిజిట్ స్కోర్ ఉన్నప్పుడు బౌమా ఇచ్చినటువంటి క్యాచ్ను స్మిత్ చేజర్చాడు. అదే ఈరోజు సౌత్ ఆఫ్రికాకు టైటిల్ కూడా తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్కేస్ వాళ్ళిద్దరు కనుక ఆ పార్ట్నర్షిప్ను ఈరోజు జత చేయకపోయి ఉంటే WTC ఫైనల్లో కూడా సౌత్ ఆఫ్రికా గెలుపొందేది కాదు. ఈవెన్ మనం ఒకసారి స్కోర్ కూడా చూస్తే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 212 రన్లకే ఆల్అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆస్ట్రేలియాను ఈ స్థాయిలో కట్టడి చేయడంలో పూర్తిగా సఫారీ బౌలర్లు సక్సెస్ అవ్వగలిగారు. మరి అలాంటి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఏ స్థాయిలో రాణిస్తారో, లేకపోతే పెద్ద స్కోర్ను మనం చూస్తాం అనుకుంటే సఫారీ బ్యాటర్స్ కేవలం 138 రన్స్కే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఆస్ట్రేలియాదే ఆధిపత్యం కొనసాగింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా టాప్ ఆర్డర్ బ్యాటర్లు వెంటనే పెవిలియన్ చేరినా కూడా ఆఖరిలో మిచెల్ స్టార్క్ మాత్రం 9th ప్లేస్లో వచ్చి కూడా హాఫ్ సెంచరీ చేయగలిగాడు. తను కూడా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. 7th ప్లేస్ తర్వాత వచ్చి హాఫ్ సెంచరీ సాధించినటువంటి బ్యాటర్గా కూడా రికార్డు సాధించాడు స్టార్క్. సో స్టార్క్ చివరిలో చెలరేగడంతో 207 రన్స్ చేయగలిగింది ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని మొత్తాన్ని చూస్తే 282 రన్స్ ఒక బిగ్ టార్గెట్ను సౌత్ ఆఫ్రికా ముందు ఉంచింది. అంటే 2 ఇన్నింగ్స్లను, ఫస్ట్ జరిగినటువంటి ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్, సౌత్ ఆఫ్రికా ఆడినటువంటి ఫస్ట్ ఇన్నింగ్స్, లార్డ్స్ మైదానాన్ని 3 కనుక చూస్తే 282 అనేది చాలా పెద్ద టార్గెట్ సౌత్ ఆఫ్రికాకు. ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా ఆ టార్గెట్ను చేయలేదు. ఆస్ట్రేలియా దగ్గర ఉన్నటువంటి బౌలింగ్ దళానికి మొత్తం సౌత్ ఆఫ్రికా చతికిల పడుతుందని అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఓపెనర్గా వచ్చినటువంటి మార్క్రమ్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. మనం ఈవెన్ బ్యాటింగ్లో కూడా చూస్తే 9 రన్స్కే రికెల్టన్ ఫస్ట్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత 70 రన్స్కే మల్డర్ వికెట్ కూడా కోల్పోయి 70 రన్స్కే 2 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. కానీ మార్క్రమ్కు తోడుగా ఎప్పుడైతే బౌమా వచ్చాడో, బౌమా మార్క్రమ్ ఇద్దరు కలిసి డే మొత్తాన్ని ఆడగలిగారు. వాళ్ళిద్దరు కూడా ఇన్నింగ్స్ని చక్కబెట్టారు. ఈరోజు 4th డే ఆట స్టార్ట్ అయినప్పుడు కూడా మార్క్రమ్ బౌమా ఇద్దరు క్రీజ్లోనే ఉన్నారు. ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అయినటువంటి తొలి ఓవర్లోనే బౌమా
అవుట్ అయిపోయాడు, క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. కానీ మార్క్రమ్ చివరి దాకా పోరాడాడు. ఆల్మోస్ట్ విన్నింగ్ షాట్ కూడా మార్క్రమ్ ఆడతాడని భావిస్తే చివరిలో కేవలం ఒక 10 రన్స్ ఉన్నటువంటి టైంలో మార్క్రమ్ అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇద్దరు కూడా మార్క్రమ్ అదేవిధంగా బౌమా ఇద్దరు ఈరోజు WTC టైటిల్ను సాధించి పెట్టడమే కాకుండా ఈరోజు ICC 27 ఏళ్ల తర్వాత ICC టైటిల్ సాధించింది సౌత్ ఆఫ్రికా అంటే కారణం కూడా ఒక వైపు మార్క్రమ్ అదేవిధంగా బౌమా చెప్పొచ్చు. ఈవెన్ బౌమాకు కూడా ఎంటైర్ నెటిజన్స్ కానీ ఎంటైర్ ఇతర దేశాల క్రికెటర్లంతా కూడా ఈరోజు సోషల్ మీడియాలో బౌమా రికార్డ్స్ అన్నింటినీ కూడా తనను చూస్తే బౌమా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు, లేకపోతే క్రిటిసిజం కూడా ఎదుర్కొన్నాడు. తన హైట్ విషయంలో కూడా ఎంతోమంది తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఇక తను క్రికెట్కు వీడుకోలు చెప్పాల్సినటువంటి సమయం వచ్చిందని చాలామంది తనను క్రిటిసైజ్ కూడా చేశారు. కానీ అలాంటి బౌమా ఈరోజు అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. తను ఈరోజు రిటైర్మెంట్ చేసినా పర్వాలేదు, ఈరోజు సౌత్ ఆఫ్రికాకు WTC టైటిల్ అందించాను అని సగర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈరోజు బౌమా తీసుకొని వచ్చాడు. ఒకవైపు తొడకండరాల నొప్పితో తను కుంటుతూనే పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఎక్కడా భారీ షాట్స్కు ప్రయత్నించకుండా అటు మార్క్రమ్కు స్ట్రైక్ జత చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా బౌమా కూడా స్ట్రైక్ ఆడుతూ ఈరోజు ఇద్దరు ఒక ఇన్నింగ్స్ను చక్కదిద్దపెట్టారు. ఈరోజు ఆల్మోస్ట్ మనం లాస్ట్ 40 రన్స్ చేసింగ్ టైంలో బౌమా వికెట్ ఎప్పుడైతే కోల్పోయిందో అప్పుడు కూడా తీవ్రమైనటువంటి సందిగ్ధం. ఇంకో 2 వికెట్లు కోల్పోతే ఆస్ట్రేలియాదే విజయం అనుకున్నటువంటి అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా అవుట్లైన్లో ఇన్నింగ్స్లో ఉన్నటువంటి అప్పటిదాకా ఇన్నింగ్స్లో తోడ్పాటు అందించినటువంటి బౌమా వికెట్ కోల్పోయినా కూడా మార్క్రమ్ చాలా నిలకడగా ఆడుతూ వచ్చాడు. ఆల్మోస్ట్ విజయానికి చేరువైనప్పటి పరిస్థితి వరకు కూడా మార్క్రమ్ నిల్చున్నాడు. సో ఈరోజు సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది అంటే అటు బౌలర్లు అదేవిధంగా బ్యాట్స్మెన్ సమిష్టి కృషిగానే చెప్పొచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను బౌలర్లు ఏ విధంగా అయితే కట్టడి చేయగలిగారో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్స్ తమ సత్తా చాటారు. మార్క్రమ్ బౌమా అదేవిధంగా చివరిలో మెరుపులు మెరిపించినటువంటి అంటే నిలకడగా కూడా ఆడుతూ వచ్చాడు. మల్డర్ కూడా 27 రన్స్తో, ఆ తర్వాత బెడింగమ్ కూడా 49 బాల్స్ ఆడుతూ 21 రన్స్తో నిలకడగా ఉన్నాడు. ఇన్ కేస్ బెడింగమ్ వికెట్ కనుక కోల్పోయి ఉంటే మొత్తం భారం అంతా మార్క్రమ్ పైనే పడిపోయేది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.